హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగ్ విజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన బ్లాగ్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మనకు కూడా ఒక బ్లాగ్ ఉందని సెర్చ్ ఇంజిన్స్కి ఎలా తెలుస్తుంది? సెర్చ్ ఇంజిన్స్కి మన బ్లాగ్ని సబ్మిట్ చేయాలి. నెంబర్ 1 సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్కి మన బ్లాగ్ని సబ్మిట్ చేయాలి. సో ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. మన బ్లాగ్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సెర్చ్ ప్రిఫరెన్సెస్, ఇక్కడ మనకి సెట్టింగ్స్ సెర్చ్ ప్రిఫరెన్సెస్ కాకపోతే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది. సో దీన్ని ఎడిట్ అయిన దీనిపైన క్లిక్ చేసి మనం గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ద్వారా మనం ఏంటంటే మన యొక్క బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్లాగర్ నుంచి వెళ్తే మనని లాగిన్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మనకి ఈ విధంగా దీని యొక్క హోమ్ పేజ్ అనేది ఉంటుంది వెబ్ మాస్టర్ సంబంధించి. సో సెర్చ్ కన్సోల్ అంటారు, గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటారు. సో స్టార్ట్ నౌ. సో ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క లేటెస్ట్ అంటే కొత్త ఇంటర్ఫేస్ అనమాట. సో అంటే యాక్చువల్గా పాతది కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం చూద్దాము, దాని ఓవర్వ్యూ కూడా ఎలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కొత్త ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం మన బ్లాగ్ స్పాట్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో యాడ్ ప్రాపర్టీ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఆటో వెరిఫికేషన్ చేసుకుంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మనని HTML ట్యాగ్ ఇచ్చి దాన్ని కాపీ పేస్ట్ చేయండి, నేను వెరిఫై చేసుకుంటాను అడుగుతున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్లో అయితే మీకు అలా అడిగేది, ఇప్పుడు ఏంటంటే అలా అడగట్లేదు. సో జస్ట్ ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత సో వన్స్ మనం ఒకసారి కనుక మనం ఇలా సబ్మిట్ చేస్తే మనకి బ్లాగ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఏంటంటే గూగుల్ సంబంధించినటువంటి క్రాలర్స్, తర్వాత ఆల్గరిథమ్స్ ఏంటంటే మన వెబ్సైట్ని విజిట్ చేసి రెగ్యులర్గా మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తాం ఆ టైంలో వచ్చి మనల్ని మన యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కంపల్సరీగా మనం చేయాల్సినటువంటి వర్క్. ఎందుకు అంటే సో గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం బ్లాగ్ని యాడ్ చేస్తేనే గూగుల్కి మన దగ్గర మనం కూడా ఒక బ్లాగ్ చేసాము, మన దగ్గర ఒక బ్లాగ్ ఉంది, ఈ కంటెంట్ని కూడా మనం రీడర్స్కి చూపించాలి అనేటువంటి ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అప్లికేషన్ మనం పెట్టుకున్నట్టే. సో చాలా సింపుల్గా ఉంటుంది గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్కి మనం మన యొక్క బ్లాగ్ని సబ్మిట్ చేయడం. సో ఇక్కడ గో టు ఓల్డ్ వర్షన్ ఉంది. సో ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాము. దీన్ని క్లిక్ చేస్తే మనం సో ఈ విధంగా పాత ఇది ఉంటుంది మనకి. సో డైరెక్ట్గా మీద క్లిక్ చేస్తే సో సర్చ్ కన్సోల్. సో మనం కనుక లాగిన్ అయితే మనకి ఈ విధంగా ఓల్డ్ కనిపిస్తుంది. మేబీ దీన్ని త్వరలో గూగుల్ తీసేస్తుంది. సో కొత్త ఇంటర్ఫేస్లో చేంజ్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే గూగుల్ యొక్క సైట్ మ్యాప్స్ యాడ్ చేయడం, తర్వాత క్రాల్ చేస్తాం. సో క్రాల్ స్టాట్స్. సో గూగుల్ యొక్క అంటే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో 24 to 48 అవర్స్ టైం పడుతుంది మనకి మన బ్లాగ్ని విజిట్ చేయడానికి. సో ఈ విధంగా మనం ఏంటంటే చూస్తాము. సో గూగుల్ ఇండెక్స్ స్టేటస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో చూస్తాం అనమాట. సర్చ్ ఒపీనియన్, తర్వాత ఇక్కడ మెసేజెస్ అనేది. సో ఈ మెసేజెస్ ఏంటంటే మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి దాని గురించి గూగుల్ సెర్చ్ మనకి సజెషన్స్ ఇస్తుంది. సో యాడ్ ఆల్ యువర్ వెబ్సైట్ వర్షన్స్, షేర్ యాక్సెస్ విత్ కోవర్కర్స్, సబ్మిట్ ది సైట్ మ్యాప్. సో ఇలాంటివన్నీ కూడా అనమాట. సో ఇలా సెర్చ్ కన్సోల్కి మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క బ్లాగ్ అనేది SEO పర్పస్లో ఫస్ట్ స్టెప్ మనం చేసినట్టు అవుతుంది. సో మన బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ చేసినట్టు. సో ఇంతకుముందు ఏంటంటే గూగుల్ యూఆర్ఎల్ సబ్మిట్ చేసేది సరిపోయింది. సో గూగుల్ ఏం చేసిందంటే ఆ యూఆర్ఎల్ సబ్మిషన్ అనేది తీసేసింది. సో కంపల్సరీగా మనం బ్లాగ్ మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసి సైట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్లాగ్ ఎప్పుడు అప్డేట్ చేసినా ఆటోమేటిక్గా మన యొక్క బ్లాగ్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ని యూజ్ చేస్తాం. సో చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి వెబ్ టూల్స్, గూగుల్ ఇండెక్స్ ఇవన్నీ సపరేట్ స్టాటస్ అన్నమాట. సో సెక్యూరిటీ ఇష్యూస్ చూసారా, ఇలా మనకి అన్నీ ఉంటాయి. సో అయితే మనకి పెద్దగా యూజ్ అయ్యేది
ఆర్టికల్స్ అన్నమాట, ఎలా మనం సబ్మిట్ చేయాలి అలాంటి వాటి గురించి సెట్టింగ్స్ చూసారా. సో యూజర్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్, సో మనం ఆల్రెడీ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయిపోతే మీరే కదా ఓనర్. సో ఓకే, తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్. సో వెరిఫికేషన్ మీద ఆటో వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి అయిపోయిందని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి వెరిఫికేషన్ అవ్వలేదని చెప్తుంది, యూ ఆర్ కరెంట్లీ ఏ వెరిఫైడ్ ఓనర్. సో మనం ఆథెంటికేషన్ ఇచ్చాము కాబట్టి మనం డైరెక్ట్గా తీసేసుకుందాం అనమాట. సో ఈ విధంగా మనం ఒక బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ చేస్తాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ మన బ్లాగ్ని గూగుల్కి సబ్మిట్ చేయవచ్చు. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసేటువంటి పోస్ట్ అన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ తన డేటాబేస్లో ర్యాంకింగ్ చేసుకోవడం అనేది ఇండెక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.